ఇలా చూడు, సాకులు చెప్పకు. కరెక్ట్ టైంకి నా పని కాకపోతే నా పేరేంటో నీకు తెలుసు కదా, జోనిత. అర్థమైందా? ఏయ్, భూకంపం వచ్చింది, త్వరగా పని చేయండి. మేడం 3 అసలు బాలేదు. ఫోన్ పెట్టేసేయ్. భువన్, చెప్పండి మేడం, ఏమైంది? ఏంటిది? ఏంటిది? నీకే బాగా తెలుసు రేపు ఉదయాన్నే ఎగ్జిబిషన్ ఉందని. ఈ ఫిష్ ని డెలివరీ చేసి తీరాలి. ఎందుకు ఈ ఫిష్ పని పూర్తి కాలేదు? మేడం, మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు? ఇందులో ఎరుపు కలర్ కావాలి, రక్త ఎరుపు. ఆ సప్లయర్ గాడు పెయింట్ తీసుకురాకపోతే నేనేం చేయాలి మేడం? ఎందుకు ఇంకా తీసుకురాలేదు? వాడికి ఆ కలర్ దొరకలేదు, రక్త ఎరుపు. అరే, అతనితో మాట్లాడిచ్చుడు. ఏదో రెడ్ కలర్ అని చెప్పావు కదా, తీసుకురా. మ్యామ్, వాడి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. హత్యనే జరగలేదు, రక్త ఎరుపు ఎలా తీసుకొస్తా అని అడుగుతున్నాడు. వాట్? దట్స్ సో స్ట్రేంజ్. తను ఎలా ఇలా మాట్లాడతాడు? సరే, ఈ ఫిష్ లో ఎలా ఈ హోల్ వచ్చింది? మీరే కదా చెప్పారు మేడం, ఒక మోటార్ ఫిక్స్ చేయాలి, అప్పుడే మూమెంట్ చూపిస్తుంది అని. రక్తమా? అవును మేడం, ఇది రక్తమే. బట్ ఇది ఫిష్ మోడల్ కదా, ఇది శిల్పమే కదా. ఇందులో నుంచి బ్లడ్ ఎలా కింద పడుతుంది? ఇలాంటి పిచ్చి పనులన్నీ ఎవరు చేస్తున్నారు? మీలో ఎవరు భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు? జైదా, జైదా. రోహిత్, ఏమైంది? నువ్వెందుకు భయపడుతున్నట్టున్నా? ఇది విను. ఇదేంటిది? ఇదిగో చూడు, ఇది గనక నిజమైతే మనం సచ్చాం. చూడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఎలా జరిగింది? ఇది జరగకూడదు. ఎవరితను? ఎక్కడున్నాడు? బయటున్నాడు. త్వరగా రా. అరే, ఇక్కడ ఎవరు లేరే? అరే, ఇక్కడే నుంచున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలియలా. నువ్వేం మాట్లాడుతున్నావు? మనిద్దరం పెద్ద ఆపదలో చిక్కుకున్నాం. నాకు తెలుస్తుంది. రోహిత్, అతను ఇక్కడే వెయిట్ చేయమని చెప్పి తను నిన్ను లోపలికి పంపించాడా? వాడు మన కోసమే ఇక్కడికి వచ్చింది. అతను వచ్చాడచ్చు, కానీ ఎక్కడ బయట కనిపించట్లేదే. ఏం చేయాలి? ఒక పని చేయను, ఇక్కడే ఉండు, నెల్లి చూస్తాను. సరే సరే, డూ ఇట్ ఫస్ట్. మోడల్ డెలివరీ వచ్చిందా? అవును మేడం, నిన్న రాత్రి వచ్చేసింది. ఎన్ని గంటలకి? రాత్రి 1:30కి. మేడం, వాళ్ళు ఈ విషయంలో ఎక్స్పర్ట్. వచ్చారు, టక్టకా ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. మనకి ఏ ఒక్క పని మిగల్చలేదు. అలాగా? సరే, చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జిబిషన్, సరేనా? అలాగే. మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే మేడం, లోపల నుంచి వస్తుంది. సెంటర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మ్యామ్. అయితే లోపల నుంచి ఎలా శబ్దం వస్తుంది?
ఏంటి ఈ వాసనంతా? మ్యామ్ ఇక్కడ ఏదో ఎలుక చచ్చిపోయింది అనుకుంటా. ఏంటిది? ఏంటి? మేడం గారు ఇవి బొక్కలు. సార్, ఈ మ్యూజిక్, అలాగే ఎముకలతో చేయబడ్డ ఈ మ్యూజియము, అలాగే చేతులారి చేసిన ఈ బొమ్మలు, సార్ సార్ అసలు ఇదేంటి? నాకు తెలిసి ఈ చేప మనుషుల ఎముకలతో తయారు చేయబడింది. ఇక్కడ చూడు, దీనికి చేతి వేళ్లున్నాయి. ఇది కాలి ఎముక. ఇదిగో ఇదేమో చెస్ట్. అంతేకాకుండా ఈ వాసన ఎముకలు కతుకునున్న కండలోంచే ఈ విధంగా వస్తోంది. అంటే సార్ ఎవరినో చంపి ఇక్కడ వేలాడించారు. ఇప్పుడు కూడా ఈ బొయ్యకల మీద తోలులు కూడా ఉన్నాయిగా, అది అలాగే ఫిష్ లాగా కూడా చేసేశారు. ఎవరు చేసుంటారు సార్? ఇది ఎందుకని చేసుంటారు? ఎవరో ఈ పని చేసి ఇక్కడికి తీసుకొచ్చి వేలాడదీశారు. అప్పుడేగా అందరూ చూడగలరు. ఇక్కడికి చేప ఎలా వచ్చింది? సార్, ఇక్కడ పిల్లల కోసం ఒక ఎగ్జిబిషన్ నడిపించాలనుకున్నాం. తర్వాత చేపకు ఒక పెద్ద మోడల్ రావాల్సింది, కానీ ఇది ఎలా వచ్చిందో మాకు తెలియలేదు. చేప మోడలా? ఎక్కడి నుంచి రావాల్సింది? సార్, ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్, జోనితా మ్యామ్. జోనితా మేడమా? ఆవిడే దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిందా? జోనితా మేడం ఇక్కడికి రాలేదు. నైట్ షిఫ్ట్లో ఉన్న వాచ్మెనే చెప్పారు. బాక్స్తో పాటు ఇద్దరు వచ్చారంట. వాళ్ళు ఫిక్స్ చేసి వెళ్ళిపోయారంట. జోనితాని వెంటనే మీట్ అవ్వాలి. మీరు జోనితాని అస్సలు కలవలేరు. ఎందుకు కుదరదు? ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ ఎముకలు దొరికాయి, మనిషివి. అది మీ భార్య యొక్క ఆర్ట్ వర్క్. ఇలా చూడండి, నా భార్య ఇలాంటి పనులు చేయదు. తనకి దెబ్బలు తగిలాయి. జోనితాకి గాయమైందా? ఎలా ఎలా అయింది? నిన్న రాత్రి మనిషి లేని రోడ్లో ఒక దొంగ అటాక్ చేసి 10 లక్షలు తీసుకున్నాడు. పొద్దున్నే బ్యాంక్ నుంచి తీసుకొచ్చింది. అంతేకాకుండా తన్ని కొట్టారు. ఇప్పుడు మీరే చెప్పండి, పాపం తన్ని ఏం చేయమంటారు? ఏంటి సార్ ఇది? ఎవరు లేని రోడ్లో 10 లక్షలతో వెళ్ళారా? తెలివైనలాగుంది. మిస్టర్ చిమన్, జోనితాకి ఈ విధంగా జరగడం మాకు చాలా బాధగా ఉంది. కానీ మేము తన్ని మీట్ అవ్వాల్సిందే. అడిగిన 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు, మేము వెళ్ళిపోతాం. తనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. కానీ సార్, తను రెస్ట్ తీసుకుంటుంది. ఇదొక హత్య కేసు. అదే సార్ నేను చెప్తున్నాను కదా. ఒకవేళ తను మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదంటే మాతో బ్యూరోకి రావాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. సరే సార్, రండి. రండి. మీరిక్కడే ఉండండి, మేం మాట్లాడతాం. అరే, మీరెవరు? ఎందుకు లోపలికి వస్తున్నారు? సిమాన్, ఎవరు వీళ్ళందరూ? సిఐడి. సిఐడినా? అది మీరు ఇంత త్వరగా? అవును,
అసలు మీకేమైందో ముందు చెప్పండి. సార్, నిన్న రాత్రి జరిగింది. నా పని పూర్తి చేశాక వర్క్షాప్ నుంచి బయటకొచ్చాను. అప్పుడు కొంతమంది రౌడీస్ నన్ను పట్టుకున్నారు. నా బ్రీఫ్ కేసుని తీసుకున్నారు. అందులో 12 లక్షల రూపాయలున్నాయి. ఇదిగో నా మొహం మీద ఘాట్లయ్యే కదా, దీనికంతటికి కారణము ఆ అతనే. మీరు దేనికోసమే కదా వచ్చారా? 10 లక్షలా? ఏంటి సార్ అక్కడే నుంచున్నారు? లోపలికి రండి. 10 లక్షలు దొంగిలించబడ్డాయని చెప్పారు, కానీ ఈవిడేమో 12 లక్షలు అంటున్నారు. మేం మెట్లెక్కి పైకొచ్చేలోగా 2 లక్షలు పెరిగిపోయాయి. బాగుంది. ఓకే, అది వదిలేయండి. ఇప్పుడు విషయానికి వద్దాం. ఆ ఎగ్జిబిషన్కి మీరు మనుషుల ఎముకలతో తయారు చేసిన చేపని ఎందుకు పంపించారో తెలుసుకోవచ్చా? అనీషి ఎముకల రూపంతో చేసిన చేపనా? అవును సార్, మీరేం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. చూసారా నా భార్య ఎంత అమాయకురాలు. జోనితా, నువ్వు చెప్పు, ఏది పంపించలేదని చెప్పు. అవునవును, చాలా అమాయకురాలు. కానీ మా దగ్గర ఆధారం ఉంది, విట్నెస్ కూడా ఉంది. ఆ చేప మోడల్ని మీరే రెడ్ స్టోన్ సైన్స్ అండ్ ఆర్ట్ సెంటర్కి పంపించారు. ఏంటి? అక్కడ నేనే అక్కడి ఓనర్ని. అసలు నేను ఏం చెప్తున్నానంటే దాని పార్ట్నర్ నేనే. జోనితా, నువ్వు నా సెంటర్లో ఎముకలతో చేసిన చేపను పంపించావా? లేదు షిమాన్, నేను అక్కడ ఏది పంపించలేదు. నేను నిజం చెప్తున్నాను. ఓ, ఆ సెంటర్కి మీరే ఓనరా? సూపర్. మనుషుల ఎముకలతో చేసిన చేప మోడల్ని మీ భార్య గారు మీకు తెలియకుండానే పంపించారు. సార్, జస్ట్ నేను ఒక చేప రూపాన్ని క్రియేట్ చేశాను. అది కూడా పూర్తి కాలేదు. కానీ సార్, అందులో ఏదో ఒక సమస్య ఉన్నింది. నన్ను బయలుపెట్టడానికి ఎవరో అందులో రక్తాన్ని నింపారు. కానీ సార్, నిజంగానే నాకేమీ తెలీదు. ఆ చేప బోన్ అక్కడికి వెళ్ళిందనేది నాకు తెలీదు. అవును సార్, నేను నిజం చెప్తున్నాను, నాకు అసలు ఏమీ తెలీదు. ఐసి, ఎవరైనా పెట్టుంటారు కదా, ఏదో కారణం ఉంటుంది. అందుకే ఎముకలతో చేపను చేశారు. మీకు తెలియకపోతే మీ వర్క్షాప్లో వర్క్ చేసే వర్కర్స్ని అడగాల్సి ఉంటుంది ఆ ఎముకలు ఎక్కడి నుంచి వచ్చాయో. సార్, మీరు ఎవరు మెడ పట్టుకోవాలో నాకు తెలుసు. ఎవరది? ఇషాన్ లేకపోతే రూపేష్. సార్, వీళ్ళే ఆ సెంటర్లో పార్ట్నర్స్గా ఉన్నారు. ఇద్దరు చాలా దారుణమైన వాళ్ళు. అలాంటి పనులు చేసేవాళ్ళని మా స్టైల్లో చూసుకుంటాం. కిషాన్ అండ్ రూపేష్. దీన్ని చూడండి, పిల్లల ఎగ్జిబిషన్లో దీన్ని పెట్టారు. సరే, ఇదంతా చిమన్ ఇంకా వాడి భార్య చేసిన పని. రూపేష్, మర్యాదగా మాట్లాడు. చెప్పాలంటే ఈ సెంటర్లో నాకు బాగా ఉంది. నా సెంటర్లోని ఇలాంటి దారుణమైన పని చేస్తానా? నేను అడుగుతున్నాను కదా. ఇషాన్, రూపేష్, మీరిద్దరు ఇక్కడే ఉండండి. మిగిలిన వాళ్ళు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. నడవండి. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి ప్లీజ్. అరే, నేను నీకు ముందే చెప్పాను కదా ఈ ఎగ్జిబిషన్ చూసుకోమని చిమనికి చెప్పొద్దని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. తన భార్య జోనితాని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనమందరం ఇరుక్కుపోయాం. ఇటో నాతో మాట్లాడండి. మీరెందుకు చిమన్ని జోనితాని అనుమానిస్తున్నారు? సార్, వీళ్ళిద్దరి గురించి మీకేం తెలీదు సార్. ఎగ్జిబిషన్లో ఆర్టిఫిషియల్ చేపని వేలాడించే బదులు చూడండి ఏం పెట్టారో. సార్, మమ్మల్ని కావాలని ఇరికించాలనే వాళ్ళందరూ ఈ పని చేసి ఉండాలి. అవునా? మీరిద్దరూ ఈ పని చేయకపోతే ఈ ఎముకలు ఇక్కడికి ఎలా వచ్చాయి? సార్, అవి మనుషుల ఎముకలని మీరు మాతో చెప్పారు. అయితే వాళ్ళు ఎవరినైనా చంపుండాలి. సార్, తను అనుకుంటే ఎవరినైనా చంపగలదు. మీ సెంటర్లో ఎవరైనా మిస్ అయ్యారా? లేదు సార్. అంటే ఎముకలు ఎవరివై ఉంటాయి? చెప్పండి. అలాగా, ఓకే, థ్యాంక్ యూ. సార్,
ఇదిలా చూడండి. ఓ ఎస్ సార్. ఈ చేపల నుంచి మనిషి వచ్చాడా లేదా? రండి. ఈ చేప నుంచి చచ్చినవాడు వచ్చాడు, చంపినవాడు కూడా వచ్చాడు. సార్ అదేలాగా? వీడు వయసు 30 నుంచి 20 సంవత్సరాలు ఉంటాయి. కానీ సార్ వీడిని ఎలా చంపారు? షూట్ చేశారు. ఇలా చూడు, ఇక్కడే బుల్లెట్ తగిలింది. ఇతని పూర్తి శరీరాన్ని చాలాసేపు యాసిడ్లో వేసి ఉంచారు. అప్పుడే శరీరం మొత్తం కరిగిపోయింది. ఈ డేంజరస్ యాసిడ్ పేరు హైడ్రోలిస్ యాసిడ్. యాసిడ్లో వేసుంచారా? హైడ్రోలిస్ యాసిడ్. కానీ ఇంత యాసిడ్ హంతకుడికి ఎలా దొరుకుంటుంది? ఈ యాసిడ్ని ఫ్యాక్టరీలో యూజ్ చేస్తారు, అది కూడా స్పెషల్గా అద్దాల ఫ్యాక్టరీలో. సరే, మర్డర్ చేసిన వాడు, ఐ మీన్ హంతకుడు ఎలాంటి వాడు? కళాకారుడు, చాలా పెద్ద కళాకారుడు. చూడు, మనిషి ఎముకని చాలా అందంగా ఉంచి చేపలాగా మార్చాడు. ఒక మంచి ఆర్ట్ లవర్. అలాగా? ఈ ఆర్టిస్ట్ గురించి ఇంకా కొంచెం చెప్తారా? ఆర్టిస్ట్ వయసు 22 నుంచి 25 ఉంటుంది. ఇంకా ఈ ఆర్టిస్ట్ ఒక లేడీ. ఏంటి, చంపింది ఒక లేడీయా? చంపింది ఒక లేడీయే. ఆశ్చర్యంగా ఉంది. బుల్లెట్ తగిలిన దాన్ని బట్టి ఈ ఎముకల్ని చూసి మీరు లేడీ అని చెప్పేశారు. ఇది నేను చెప్పట్లే, ఆధారాలు చెప్తున్నాయి. ఇలా చూడండి, ఇక్కడ చేతిలో ఉన్న ఎముకల మధ్య నాకు కొంచెం రక్తం దొరికింది. టెస్ట్ చేసి చూస్తేనే తెలిసింది ఏ ఎముకతో అయితే చేపని తయారు చేశారో వాళ్ళ రక్తం ఇందులో ఉంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ రక్తం యాసిడ్ మింగేస్తుంది. అప్పుడు ఇది ఆ లేడీదే కదా. సార్, ఒకవేళ వీళ్ళు ఆర్టిస్టులు కాకపోవచ్చు కదా, ఇంకెవరైనా ఈ పని చేసి ఉండొచ్చు కదా. అవకాశం ఉంది. కానీ ఈ లేడీకి ఖచ్చితంగా హంతకుడు తెలిసి ఉంటుంది. తన కోసమే కదా ఇది చేశాడు. హలో, ఓకే ఓకే, సరే. సైన్స్ సెంటర్ ఫుటేజెస్ వచ్చేసాయి, రండి వెళ్ళి చూద్దాం. ఒక వ్యాన్ ఇక్కడ లోపలికి వచ్చింది. సార్, చాలా చీకటిగా ఉంది, ఏం సరిగ్గా తెలియట్లేదు. చీకటిగా ఉన్నా గాని నిఖిల్ సార్, ఇద్దరి ఫోటోలు ప్రతి పోలీస్ స్టేషన్కి పంపించాయి. వీళ్ళెవరో అసలు మనకు తెలియాలి. వాళ్ళు ఈ బాక్స్లోనే ఆ చేప మోడల్ని తీసుకొచ్చారు. వ్యాన్ మీద ఏదో రాసుంది. పూర్వీ, దాన్ని జూమ్ చేయి. పావురం లోగో ఉంది. ఓ, బీపీ. బీపీ అంటే ఏదైనా అయి ఉండొచ్చు. ఒక పని చేద్దాం, పూర్వీ, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఫోన్ చేయండి. ఇది కంపెనీనా లేకపోతే ఎస్టాబ్లిష్నా అని మీరు విచారించండి. ఇది ఒక కొట్టే కూడా ఉండదు. వాళ్ల లోగోలో పావురం ఉండటానికి కూడా ఛాన్స్ ఉంది. దానితో పాటు దీన్ని మనం మ్యాచ్ చేసి చూద్దాం. మ్యాచ్ అవుతుందా చూద్దాం. హంతకుడు గురించి ఏదైనా మనకి తెలిసొస్తుంది. సార్, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసారు సార్. ఇలా చూడండి, మీకు ఒక మ్యూజిక్ పీస్ వేసి వినిపిస్తాం. దీన్ని కొంచెం మీరు బాగా వినాలి. వినేసి దీని గురించి మీకేం తెలుసో అది మాత్రం చెప్పండి. అలాగే సార్. ఇది నా మ్యూజిక్ సార్. ఐ మీన్ నేనే ఈ మ్యూజిక్ని రికార్డ్ చేయించాను. కానీ సార్, ఒకరిని హత్య చేసి ఎముకలన్నీ తీసేశారు. అక్కడ ఈ మ్యూజిక్ని వేశారు.
సార్ ఎవరి మర్డర్లో దీన్ని యూజ్ చేశారో నాకు అసలు తెలీదు సార్. మీరందరూ ప్లీజ్ నన్ను నమ్మండి సార్, నేనేం చేయలేదు. ఈ పీస్ని ఎవరి కోసం రెడీ చేశారు? మ్యూజిక్ క్లాస్ కోసం, ఏజేకే స్కూల్. సార్, వ్యాన్లో ఉన్న లోగో ఏదో బ్లూ పీజియన్ లాండ్రీది. బ్లూ పిజియన్ లాండ్రీ. ఈ మ్యూజిక్ని వినుంటారు కదా? అవును, ఇది మా స్కూల్ పిల్లల కోసం క్రియేట్ చేసింది. కానీ దీనికి ఆ మరణానికి ఏంటి సంబంధం? అంతేకాకుండా ఇది మీకు ఎక్కడ దొరికింది? రెడ్ స్టోన్ ఆర్ట్ అండ్ సైన్స్ సెంటర్. రెడ్ స్టోన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సెంటరా? అలా అయితే మ్యూజిక్ ఇంకా ఈ సెంటర్ గురించి స్కూల్ ఒక ట్రస్టీ దగ్గర మాట్లాడాలి. ఎందుకు ట్రస్టీ? ఎందుకంటే ఈ మ్యూజిక్ ని క్రియేట్ చేసిందే మా ట్రస్టీనే. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయన కూడా రెడ్ స్టోన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కి వెళ్ళాలనుకున్నారు. వెళ్ళాలనుకున్నారా? అవును, కానీ వెళ్ళారా లేదో నాకు తెలీదు. నిన్న నైట్ నుంచి ఆయన కాల్ ట్రై చేస్తున్నాను, కానీ ఆయనకి లైన్ కలవటం లేదు. సరే, ఆయన పేరు? మిస్టర్ రోహిత్ కుమార్. రోహిత్, ఒకవేళ ఈ మ్యూజిక్ అలాగే ఎముకలతో ఉన్న చేప ఏదైనా బెదిరింపు వార్త లేక మెసేజ్ అయి ఉండొచ్చు. ఓ పంచై పూర్వి, ఎగ్జిబిషన్ గెస్ట్ లిస్ట్ది ఈ చేప, ఎముకలు, మ్యూజిక్ అంతా ఇందులో ఎవరికి సంబంధం ఉందో చూద్దాం. చోనెక్, ఈ బొమ్మ నీ హ్యాండీక్రాఫ్ట్ మిల్లులోనే కదా తయారు చేస్తున్నారు? చెప్పు. చిమన్ సైన్స్ ఆర్ట్ సెంటర్లో మనిషి ఎముకలతో తయారు చేసిన చేపలోనే ఇది ఫిక్స్ అయి ఉంది. వెరీ గుడ్. మీరు భయపడిపోయారు కానీ ఆశ్చర్యపోలేదు కదా? అలా కాదు సార్, నాకు ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. దీనికి నాకు ఏ సంబంధం లేదు సార్, ఎవరో తమాషా చేస్తున్నారు. చాలా ఆటలు ఆడేశారు. కొంచెం ఓపెన్గా మాట్లాడండి. మీరు సిఐడి బ్యూరోలో ఉన్నారు, గుర్తుంచుకోండి. నువ్వు మూగవాడివైనా నేను మాట్లాడిస్తాను. మేము ప్రశ్న అడక్క ముందే మీకు చెమటలు పట్టేస్తున్నాయా? ఎందుకు? సరే, ఇప్పుడు చెప్పు, ఆ చేపనెందుకు ఈ బొమ్మకు వేలాడదీశారు? నాకేం తెలియదు సార్. చెప్పాలంటే ఈ బొమ్మని ఎవరైనా కొనుక్కోగలరు. అది కూడా కరెక్టే. బొమ్మని ఎవరైనా కొనొచ్చు, అంతే కదా? సరే, అది అలా ఉన్నాయి, పర్వాలేదు. మీరిప్పుడు వెళ్ళండి. రెడీ, వాడి మీద నువ్వు కన్నుంచు. ఈ సోనక్కు నిజంగానే పెద్దవాడనుకుంటా. సార్, సరే చూడండి. రోహిత్ లాస్ట్ లొకేషన్ నిన్న రాత్రి జొనిత వర్క్షాప్ దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది. దీని తర్వాత రోహిత్ ఫోను స్విచ్ ఆఫ్ అయిందా? ఈ జునిత మన దగ్గర అబద్ధాలకి మీద అబద్ధాలు చెప్తూనే ఉంది. జునిత ఏంటి? రోహిత్ ఇక్కడికి వచ్చాడా? అది వర్క్షాప్లోకి. భయంతో కనిపించాడా? అవును సార్, రోహిత్ సార్ వచ్చి మేడంకి ఒక లెటర్ చూపించారు. అది చదివినట్టనే మేడం చాలా భయపడిపోయారు. ఆ లెటర్లో ఏముంది? తెలీదు సార్, కానీ ఇద్దరి పరిస్థితి చాలా మోసమైంది సార్. ఇంకా వెంటనే పారిపోయారు. ఇంకా తర్వాత మేము చూసింది మీరు అసలు ఊహించుకోలేరు. ఏ? అలా ఏం జరిగింది? ఆవిడ బయటికి వెళ్ళిన కాసేపట్లోనే అరే మేడం, ఏమైంది మీకు? ఏమీ లేదు, ఎవరు అరకండి, సైలెంట్గా ఉండండి. ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు. తలుపు తెరు జోనిత, తలుపు తెరు జోనిత, తలుపు తెరు. నేను చావాలనుకోట్లా. నువ్వు తలుపు తెరగకపోతే వాళ్ళంతా కలిసి నన్ను చంపేస్తారు. జోనిత! అరే, ఇది రోహిత్ సార్ వాయిస్ కదా? మేడం, తలుపు తెరవండి. నేను ఓపెన్ చేయను. ఎవరు తెరవకండి. జోనిత, తలుపు తెరు. చెప్తున్నాగా. అదిగో అక్కడున్న చేపని కాల్ చేయండి. ముందు ఆ చేపని తీసి బయట వేసేయండి. బయట ఒకడు చనిపోతూ ఉన్నాడు, కానీ అతన్ని కాపాడడానికి ఎవరూ వెళ్ళలేదా? సార్, జోనిత మేడం పరిస్థితిని చూసి, రోహిత్ సార్ అరవడం చూసి మేమందరం చాలా భయపడ్డాం. బయట ఉన్నది ఎవరో తెలీదు. పైగా మేడం ఏమో డోర్ని తెరవద్దు అని చెప్పారు. అసలు ఏం జరుగుతోంది?
సార్, జోనిత ఏదో తప్పు చేసింది. అవును సార్, విషయాలన్నీ తన్నే చూపిస్తున్నాయి సార్. ఆ లెటర్లో ఏం రాసిందో నేను తెలుసుకోవాలి. అందువల్లే ఇంత గందరగోళం జరిగింది. హలో. ఓకే 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 సరే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ వ్యాన్లో అయితే ఆ ఎముకల్ని తీసుకువెళ్లారో ఆ వ్యాన్ డ్రైవర్ ఇప్పుడు మళ్ళీ వచ్చేశాడట. లేవరా కీలు, అదే కదా నీ పేరు? నీకోసమైనా మా మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా నేను లీవ్లు అయిపోయి తిరిగి వచ్చేసా. నన్ను కొట్టకండి సార్. పొద్దున్నే మీ వల్ల నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. నేను చెప్పేది నిజం. ఎముకల గురించి నాకేమీ తెలియదు సార్. అవును సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. 2 రోజులుగా వాడు ఇంట్లోనే దాక్కున్నాడు. మనం చెప్పాక ఓనర్ వీడిని బెదిరించాక వీడు పనికే వచ్చాడు. లేదు సార్, నేను ముందే సెలవు తీసుకున్నాను, అందుకే విశ్రాంతి తీసుకున్నాను సార్. లీవ్ తీసుకున్నావా? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే. లేదు సార్, నేను నిజం చెప్పొస్తాను. ఏం అడగాలో అడగండి సార్. నీ వ్యాన్ సైన్స్ సెంటర్కి ఎందుకు వెళ్ళింది? సార్, ఆ రోజు రాత్రి ఒక ఫోన్ వచ్చింది. మాట్లాడిన వ్యక్తి వ్యాన్ కావాలని అడిగారు సార్. అది కొన్ని గంటలు. వాళ్ళు నాతో ఏం చెప్పారంటే మూసివేసిన గ్లాస్ ఫ్యాక్టరీ ముందు తీసుకెళ్లి పెట్టమన్నారు. అంతే సార్, తప్ప నాకేం తెలియదు. ఎవరో చెప్తే నువ్వు వెళ్ళి ఆపేస్తావా? ఏం జరుగుతావు ఏం ఆలోచించవా? సార్, ఆయన నాకు 25,000 పంపించినందువల్ల నేను ఎదిరించి మాట్లాడలేదు సార్. తొందరపడి పని చేస్తే ఈ విధంగానే ఇరుక్కుంటాం. పొరపాటు అయిపోయింది సార్. రారా తప్పు చేసి. అంటే మర్డర్ గ్లాస్ మిల్లోనే జరిగింది. అక్కడి నుంచే కండని ఎముకల్ని తీసుంటారు. నిఖిలో పంచేయి, ఈ కీలు ఫోన్ తీసుకో. వీడికి ఫోన్ చేసిన రింగ్ మాస్టర్ ఎవరో తెలుసుకోవచ్చు. మనం వెంటనే వెళ్ళి ఆ గ్లాస్ మిల్లో ఏముందో చెక్ చేద్దాం. ఈ చోటేంటి ఇలా ఉంది? ఈ కీలు ఈ వ్యాన్ని ఈ చోటు దగ్గర వదిలేశాడా? కీలు ఈ విషయంలో అబద్ధం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే వాడు మన కంట్రోల్లో ఉన్నాడు. అబద్ధం చెప్తే ఏం జరుగుతుందో వాడికి బాగా తెలుసు. ఈ మిల్లు లోపల అద్దాలు చెక్కే పని జరుగుతూ ఉంది. తర్వాత అతని శరీరం మొత్తాన్ని యాసిడ్లో వేసుంచారు. అప్పుడే శరీరం మొత్తం ఊడిపోతుంది. ఆ డేంజరస్ యాసిడ్ పేరు హైడ్రోలస్ యాసిడ్. ఈ ప్లేస్ నేరాలు చేయడానికి అనువైన ప్లేస్లా ఉంది. హత్యలు చేయడమే కాకుండా ఆ శవాల్ని యాసిడ్లో పడేశారు. అలాంటి పనులే ఇక్కడ జరుగుతున్నాయి. కరెక్ట్. చెక్ చేద్దాం, ఏదైనా దొరుకుతుంది. ఇక్కడ బాత్ టబ్ ఎందుకుంది? సార్, సచిన్ ఇలా రండి సార్. బాత్ టబ్ మీద రక్తపు చుక్కలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బాత్ టబ్లో రక్తపు మరకలు. బాడీలో యాసిడ్ పోసి ఇందులోనే ఉంచుంటారు. కండ ఎముకలు సపరేట్గా ఉన్నాయి. చూడండి, ఇవి కాలిపోయిన కండ ముక్కలు. సార్, ఇక్కడేదో ఉంది. పూర్వీ ముట్టుకోకు, యాసిడ్ ఉంటుంది, వేలు కాలుతుంది. వేరే ఏదైనా ఉపయోగించే తీయాలి. సార్, ఒక్క నిమిషం.
ఇక్కడేదో ఉంది, దీన్ని ఉపయోగిద్దాం. ఇలా చూడండి సార్, ఈ ఉంగరం పూర్తిగా కాలిపోయింది. చనిపోయిన వాళ్ళు ఉంగరం అయి ఉండొచ్చు సార్. సార్ దీని మీద ఏదో డిజైన్ ఉంది. ఆరని వేసాం సార్. ఆరా? ఒకవేళ ఇది రోహిత్దా, ఆ స్కూల్ ట్రస్టీ? ఉండే అవకాశం ఉంది. రోహిత్ చిన్నతనం ఫ్రెండ్ జోనిటా తను ఎవరి ఉంగరమో చెప్పగలదు. మీరేం మాట్లాడుతున్నారు? నేనా హంతకురాలనా? సరే పోనీ అలాగే అనుకోండి. మరి మీరు హంతకురాలు కాదు అంటే మరెవరో మీరే చెప్పండి. దాని గురించి నాకేమీ తెలీదు. ఒకటి మాత్రం చెప్పగలను, నాకు అస్సలు ఏమీ తెలీదు. సరే జరిగింది ఇదే అయితే మరి ఆ వర్క్షాప్లో ఆ చేప మోడల్ని ఎందుకు కలిచారు? ఇలా నోరు మూసుకుని ఉంటే మేమేం వదిలేసేళ్ళము. అదేమి లేదు సార్. ఆ చేప నుంచి రక్తం కారడం వల్ల నేను చాలా భయపడ్డాను, అందుకని నేను దాన్ని కాల్ చేశాను. జోనిత, మీరు ఇంకో విషయం చెప్పండి. జయవంతి, ఈ రింగ్ రోహిత్దే కదా? ఆయనకే కదా నువ్వు హెల్ప్ చేయలేదు? ఈ రింగ్ రోహిత్దే కదా? ఆయనకే కదా నువ్వు సహాయమే చేయలేదు? ఇదేంటంటే తెలిసి కూడా వెళ్ళేందుకు వాడిని కాపాడలేదు. ఆ రోజు వర్క్షాప్ బయట రోహిత్ నీతో పాటే ఉన్నాడని మాకు తెలుసు. అక్కడ ఏం జరిగింది? వాడికి నువ్వెందుకు హెల్ప్ చేయలేదో చెప్పు. వర్క్షాప్ బయట ఆ రోజు ఎవడు బయట ఉన్నాడు? ఇంకా లెటర్లో ఏముండే? రోహిత్ నీకు ఇచ్చాడుగా. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా చూడండి, ఈ టైంలో నా హస్బెండ్ బయటికి వెళ్ళారు. వాళ్ళు లేనప్పుడు మీరు ఇలాగా నన్ను క్వశ్చన్ చేయడం అసలు బాగాలేదనుకుంటా. అనవసరంగా మీరు నన్ను కంగారు పెట్టకండి. మేం కంగారు పెట్టడానికి కాదు, కాపాడడానికి వచ్చాం. ఎముకలతో తయారు చేసిన మోడల్ మీద ఉన్న మాంసం రోహిత్ అయి ఉండొచ్చు. ఆ రోజు నైట్ రోహిత్ని హత్య చేయాలనుకున్నవాడే నిన్ను హత్య చేయాలనుకున్నాడు. ఇప్పుడైనా దాచిపెట్టకుండా నిజం చెప్పు. అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. సార్ నేను తప్పించుకోలేను. నెక్స్ట్ నన్ను చంపబోతున్నారు. నిన్న రాత్రి అతను నన్ను కూడా అటాక్ చేయాలని అనుకున్నాడు. ఈ గాయాలు అలాగే వచ్చాయి. సార్ నేను ఎలాగో తప్పించుకున్నాను, కానీ నేను రోహిత్ని కాపాడలేకపోయాను. సరే నిన్ను చంపడానికి వచ్చింది ఎవరో? సార్ నిజంగానే అతను నాకు తెలీదు. నేను అతని మొహాన్ని చూడలేదు. వాడు మీ ఇద్దరిని ఎందుకు చంపాలని చూశాడు? లేదు సార్, మేమిద్దరం కాదు, ముగ్గురం. నేను, రోహిత్, షోనక్. ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఎవరో పగ తీర్చుకుంటున్నట్టున్నారా? ఏంట రహస్యం? ఈ చేప ఎప్పటికీ నిన్ను ఖచ్చితంగా కాపాడదు. ఈ బొమ్మలాట అతి త్వరలోనే ఒక తీర్మానానికి వస్తుంది. సార్ ఇదే లెటర్ రోహిత్ దగ్గర కూడా ఉంది. ఎవరో మమ్మల్ని బెదిరించి మా దగ్గర నుంచి డబ్బులు దొంగిలించాలని చూస్తున్నారు. ఐసీ జోనితా అండ్ సోనక్, మీరు ఏది దాయకుండా నిజాన్ని మాత్రం చెప్పండి. మీరేం చేశారు? సమాధానం చెప్పండి. సార్ 2006లో నేను, షోనక్, రోహిత్ కలిసి ఒక కంపెనీ క్రియేట్ చేశాం. అందులో బిజినెస్ పార్టీలుగా ఉన్నాం. మాకు ఆ కంపెనీలో డబ్బు అవసరమైంది. మాకు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సమారా తను మా కంపెనీలో 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసింది. కంపెనీ ప్రాఫిట్ చూశాక నాలో ఆశ పెరిగింది. మొత్తం డబ్బుని మేము మాత్రమే పంచుకున్నాం. తర్వాత ఒకరోజు మనం ఎలా డబ్బులు తిరిగి ఇవ్వాలి? రిలాక్స్ గాయ్స్, మనం కంపెనీకి నష్టం వచ్చిందని చెప్దాం. లాస్ అయిందని పేపర్ చూపించచ్చు. ఏంటి సమస్య? నేనేమన్నా అంత పిచ్చిదాన్నా?
ఏం చెప్పినా వింటాననుకున్నారా? సమరమేమో నాకు లాస్ ని చూపిస్తారా? సమర ఈ బిజినెస్ ని అలా ఏం వదిలేదు. డబ్బులు ఇచ్చాను, దాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నోర్మై తక్కువే. సమరా! సార్, మేము డబ్బులో ఫోర్జరీ చేసింది నిజమే, కానీ మేము ఎవరిని హత్య చేయలేదు. అదొచ్చి జస్ట్ అదొక ఆపదే. మేము కంపెనీ మూసేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాం. ఇప్పుడేమో 10 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఫాలో అయ్యి ఇంత దూరం వస్తారని మేము అస్సలు అనుకోలేదు సార్. తర్వాత సార్, ఆ రోజు రాత్రి నేను రోహిత్తో నేను బయటకొచ్చిన కారణం ఎవరైతే నాకు ఈ లెటర్ని ఇచ్చారో వాళ్ళని చూడడానికి నేను బయటకు వచ్చేసాను. సార్, లాండ్రీకి వచ్చిన ఫోన్ నంబర్ని కనిపెట్టాం సార్. అది చిమన్ గాడి నంబర్ సార్. అరే, ఎక్కడున్నావు? నేను ఇరుక్కుంటాను, త్వరగా రా. అలాగా? ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చచ్చిపోయేవాడిని తెలుసా? అదంతా సరే గాని సిఐడి దగ్గర నుంచి ఎలా తప్పించుకొని వచ్చావు? నీకెవరు చెప్పారు నేను సిఐడి దగ్గర నుంచి తప్పించుకున్నానని? అలాంటి ఎదుర్కొండే చూడు. ఏంటి, సిఐడి ఇక్కడికి వచ్చేసారా? నువ్వు నన్ను మోసం చేసావా? నేనెందుకు మోసపోవాలి? నువ్వు కూడా నాతో పాటు మోసపో. నువ్వు మోసపోవు, నువ్వు చనిపోబోతున్నావు. గన్ను కింద పడేయ్. దగ్గరికి రావద్దు, దగ్గరికి వస్తే వీడిని చంపేస్తాను. నో, షూట్ చేయొద్దు. బయటికి రా. సార్, నేనేం చేశాను? నేనేం చేయలేదు సార్. తనే నన్ను మోసం చేసింది. మోసపోయిన నిన్ను మా జైల్స్ బాగు చేస్తాయి. మిగతావన్నీ జైల్లో చూసుకుందాం. వీడొక బుద్ధి లేనివాడు, ఆధారాల్ని దాయడం తెలియలేదు, అందుకే వీడొచ్చి ఇరుక్కున్నాడు. అవును పాపం, వాడేం చేస్తాడు? ఆప్షన్ ఏది లేదు కదా. ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు. వద్దు, పర్లేదులే, ముందే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండాల్సిందే. సార్, నేనే చేశాను. ఇలా చూడండి, నేను చెప్పేది వినండి. చాలా సేపుగా వింటున్నావు. మీరు తప్పుడు మనిషిని పట్టుకున్నారు. అయితే నువ్వే చెప్పు, ఎవరిని పట్టుకోవాలి? వాడే నేరస్తుడు. అయితే వెళ్ళి తను అడ్డుకో. నీకు సమారాకి సంబంధం ఉంది కదా? తన్నే కదా జూనిటా ఫ్రెండ్ మోసం చేశారు. అవును, కానీ
నేనిదంతా సమరా కోసం చేయలేదు. తను చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. నాకు దాని గురించి బాధ కూడా లేదు. మీరంతా పగ తీర్చుకోవడానికని అనుకుంటారు, కానీ అది కాదు. మరెందుకు నువ్వు ఆ తప్పెందుకు చేసావు? నేను సమరా వాళ్ళ పని మనిషి కూతుర్ని. నన్ను తన సొంత బిడ్డలా పెంచింది. సమరా చనిపోయిన తర్వాత ప్రాపర్టీ మొత్తం నా పేరుకే మారింది, ఎందుకంటే వాళ్ళకి వారసులే లేరు. కానీ నేను నా తెలివి తక్కువ వల్ల ప్రాపర్టీ మొత్తం లాస్ చేసేసాను. నువ్వు బతకాలి కాబట్టి ఒక మామూలు ఉద్యోగం వెతుక్కున్నావు. నేను చాలా అప్పు చేసి అప్పులు పాలయ్యాను. అయితే ఆ జోనిత, రోహిత్, షోనక్, అలాగే ఆ పాత కంపెనీ పేపర్స్, ఈ బెదిరింపులు, రోహిత్ దారుణమైన మరణం, ఇవన్నీ ఎందుకు నువ్వు చేసావు? నేను సమరా పాత ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కొన్ని కంపెనీ యొక్క పాత పేపర్లని చూశాను. అప్పుడే నాకు తెలిసొచ్చింది ముగ్గురు సమరాన్ని మోసం చేశారని. నేను అనుకుంటే పోలీసులకే వెళ్ళేదాన్ని, కానీ నేను చాలా అప్పుతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. బ్లాక్మెయిల్ చేయడానికి చూశావు. ధనవంతులుగా ఉండడం వల్ల డబ్బు దొరుకుంటుంది అనుకున్నారు. ముందు రోహితే నాకు డబ్బిచ్చాడు. ఎప్పుడు జోనతన్ షోనికి ఇవ్వాల్సి వచ్చిందో రోహిత్ వాళ్ళని కాపాడడం స్టార్ట్ చేశాడు. అలాగా? రోహిత్ నీ ప్లాన్కి మధ్యలోకి రావడం వల్ల అతన్ని హత్య చేశారు, కరెక్టేగా? అవును. దాంతో వాడి పరిస్థితి చూసే జోనిత షోనికి ఆ డబ్బునిచ్చింది. కానీ మీరు సరైన సమయంలో అడ్డుపడ్డారు. నా ప్లాన్నే మీరు ఆపేశారు. మీకు అందిన డబ్బును కాపాడుకోవడానికి మీరు ఈ ప్లాన్ చేసి ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదు. తప్పుడు దారిలో వెళితే డబ్బు దొరకదు, జైలు శిక్ష మాత్రమే పడుతుంది. అలాగే మీరు చేసిన తప్పుకి ఒక శిక్షే ఉంది, అది ఊరి శిక్ష.